ముందుగా స్వామి గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నా. సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకం అమలు చేయాలి ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఎవరైతే పంట పండిస్తున్నారో, ఎన్ని ఎకరాలు ఉన్నాయన్న దాంతో సంబంధం లేకుండా ఎన్ని ఎకరాలకు పంట వేస్తున్నారో ఆ పండించేటటువంటి పంటకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింప చేయాలని ఒక డెసిషన్ తీసుకున్నట్టు కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ముఖ్యంగా దీనికి సంబంధించి అప్లికేషన్లు కూడా తీసుకోబోతున్నారనేటటువంటి వార్తలు ఉన్నాయి. ఏం చెప్తారు? ముఖ్యంగా ముందుగా మీకు జీనిస్ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానల్ నుండి మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి ఏడాది కాలం అవుతా ఉన్నది. గతంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలన్నీ కూడా, వివరాలన్నీ కూడా ఈ ప్రభుత్వం దగ్గర వారి అప్లికేషన్లు కావచ్చు, వారికి చెల్లించినటువంటి వివరాలు కావచ్చు, పూర్తిగా సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండి ఉన్నది. కొత్తగా ఈ సంవత్సరంలో ఏదైతే వారు ఈ వానాకాలం ఇవ్వాల్సిన పంటకు ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు తీరా యాసింగి పంటలు కూడా ఆల్రెడీ నాట్లు స్టార్ట్ అయిపోయినాయి. రెండో పంట వేస్తా ఉన్నారు. ఇప్పుడు కమిటీ భేటీ కావడం, దాని మీద కొత్తగా అప్లికేషన్ అని ఈ యొక్క ఇంకో కొత్త అంశాన్ని తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వంలో ప్రజలలో ఏదో ఒక అడావిడి, ఒక ఆందోళన, గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజానికి ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం ఉన్నాక ఇంకా కొత్తగా అప్లికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? రెండోది, డిప్యూటీ సీఎం గారు చెప్తా ఉంటాడు, ప్రభుత్వము శాటిలైట్ తో సర్వే చేస్తాము, మేము ఏ పంట చేసింది, ఎక్కడ కాలికి ఉన్నది, ఏం చేసింది, మేము శాటిలైట్ తో సర్వే చేస్తామని చెప్పేసి అన్నాడు. శాటిలైట్ తో సర్వే చేసినప్పుడు మళ్ళీ ఇంకా అప్లికేషన్ ఎందుకు అవసరం? శాటిలైట్ తో సమాచారంతో తీసుకోవచ్చు కదా వారు. అంటే శాటిలైట్ తోటి తీసుకుంటామని చెప్తా ఉంటారు, ఒక దిక్కు సర్వే చేస్తామని చెప్తారు, వేసిన భూములకే అని చెప్తా ఉంటారు. రెండోది వచ్చేసి మళ్ళా కొత్తగా అప్లికేషన్లు తీసుకుంటామని వారే చెప్తా ఉంటారు. ఇప్పుడు ఒక కొంతమంది ఏం చెప్తుంటారు, 6,200 ఇవ్వాలి, 6,500 ఇవ్వాలి, 7,500 ఇస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అంటే రెండు పంటలకు కలిపి 7,500 చొప్పున 15,000 రూపాయలు ఇస్తున్నారా, ఇస్తలేరా అనేది ఇవాళ ప్రజలకు, ఈ యొక్క రైతులకు స్పష్టంగా వారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. వారు 15,000 రూపాయలు ఇవ్వకుండా కేవలం 7,500 రూపాయలు ఇస్తే ఒక పంట పైసలు ఎగ్గొట్టిన వాళ్ళు అవుతారు. లేకుండా దీనికి అనవసరంగా వారు తప్పించుకున్న ప్రయత్నంలో వారు ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో ఇవాళ కొత్త కండిషన్లు, ఆ రోజు వారు మేనిఫెస్టోలా మేము వీరికి ఇవ్వము, వారికి ఇవ్వము, వేసిన పంటలకు వేస్తాము, భూమి ఉంటే ఇవ్వము, కొద్దిసేపు ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే ఇస్తాము, ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు ఇవ్వము అని రకరకాల పనులతో ఈ తాత్సారం చేస్తూ వారి ముందుకు పోకుండా ఒక అడుగు, రెండు అడుగులు వేసుకుంటా రైతులను అందరినీ ఈ పెట్టుబడి అందించకపోవడం వల్ల రైతులు సగం మంది పంట వేసుకోలేదు. ఈసారి పంట ఎందుకంటే వేసుకోలేదు అంటే, రైతులకు ముందు పంట పైసలు ఇస్తా కదా రైతులు పంట వేసేది, పెట్టుబడి సాయం కదా ఇది సబ్సిడీ కాదు, ఇంకోటి కాదు కదా. పెట్టుబడి సాయం అంటే ముందుగా ఇస్తే వేస్తారు, వాళ్ళు వేయలేదంటే మీరు ఇవ్వలేదు కారణం కదా ఇలా రైతుల పంట తక్కువ వచ్చిందన్నా, వారు పంట వేయలేదన్నా మీరు పెట్టుబడి ఎగ్గొట్టడం వల్లనే చాలా మంది పెట్టుబడి లేక పేద ప్రజలందరూ కూడా, పేద రైతులందరూ కూడా, 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళందరూ కూడా మీరు పైసలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు పంట వేయలే. మీరు ముందే పైసలు ఇచ్చుంటే వాళ్ళు పంట వేసేవాళ్ళు. కాబట్టి ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యము, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యము అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నా ఉన్నాం. మీరు కనుక ఇలాంటి మీ సమాచారం ఏదైతే గ్రామ సభలు పెడుతున్నారో, మీరు గ్రామ సభల్లో మీ అభిప్రాయం తీసుకోండి. మీ మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏదైతుందో, ప్రజలలో రైతుల మీ పట్ల ఉన్నటువంటి వైఖరి ఏందో వారు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. నిజంగా మీ ప్రజాప్రతినిధులు కానీ ఇంకెవరు కానీ ఆ గ్రామ సభలలో పోలీసులు లేకుండా అటెండ్ కాండి, వారి యొక్క అభిప్రాయం తీసుకోండి, వారు ఏం చెప్తారో వినండి, చేయండి. అంతేగాని ఇవాళ అప్లికేషన్లని, ఈ కొత్తగా అప్లికేషన్లు తీసుకుంటామని మేము ఇంటిటివ్, ఇవాళ ఆన్లైన్ టెక్నాలజీ వచ్చింది, అందరూ కూడా కేసీఆర్ ఏ రోజు కూడా, గతంలో ప్రభుత్వం ఏ రోజు కూడా ఇంటిటివ్ ఎవరికి ఇవ్వాల, ఇంటిటివ్ ఎవరికి ఇవ్వాలి, ఆన్లైన్ చేసింది అకౌంట్స్ ఉన్నాయి అందరి దగ్గర, ప్రభుత్వం దగ్గర ఉండేది. ఇంటిటివ్ ఇస్తామని చెప్పేసి అంటే ఈ డంబాచారం యొక్క ప్రభుత్వం యొక్క అనవసర ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు రైతుల పట్ల.